అందరికీ నమస్కారం. మనం విశ్వజనని బాలల ఆశ్రమం కొడవలూరు తపాతోపు దగ్గర, మనం రాజుపాలెం దగ్గర ఉంటుందండి ఈ ఆశ్రమం. ఇక్కడ తల్లిదండ్రులు లేని పిల్లలండి. నేను కరోనా టైంలో వీళ్ళకి ఫుడ్ డొనేట్ చేశాను, కానీ అవతల నుంచి ఇక్కడికి రాలేకపోయాను. కానీ ఈరోజు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ వాళ్ళు పిలిచారు నన్ను ఇక్కడికి రమ్మని. వచ్చినప్పుడు అనిపించింది మన ఫౌండేషన్ తరఫున కూడా మనం ఏదైనా చెయ్యాలి అని. కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్కి అవసరమైన సిమెంట్ కానీ, రాళ్ళు కానీ, ఏదైనా సిమెంట్ కానీ, తలా ఒక సిమెంట్ బస్తా ఇచ్చినా, ఒక 100 సిమెంట్ బస్తాలైనా మన ఫౌండేషన్ తరఫున సహాయం చేద్దాం. పిల్లలందరికీ మనం తల్లిదండ్రులం అవుదాం. చేయి కలుపుదాం, అవసరమైన వారికి సహాయం చేద్దాం. చూడండి, ఇంత లేత వయసు పిల్లల్ని వాళ్ళు మమ్మీ డాడీ లాగా ఉంటూ వాళ్ళ పిల్లల్లాగా పెంచుకుంటున్న విశ్వజనని ఆశ్రమ నిర్వాహకులకు మన ఫౌండేషన్ తరఫున మనం ఏదైనా సహాయం చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ చిల్డ్రన్స్. ఈ బుడ్డది చూడండి ఎంత బాగా హాయ్. నీ పేరేందమ్మా? పెద్దనా? పద్దునా? నీ పెద్ద. విశ్వజనని ఆశ్రమ నిర్వాహకురాలు శ్రీలక్ష్మి గారు వారి పిల్లలకి తనే స్వయంగా వంట చేస్తుంది. చూడండి, అందరూ గ్యాస్ మీద చేసి ఈజీగా చేసేస్తారు. ప్రకృతిలో లభించే కట్టెలు పెట్టి ఎంత చక్కగా ఇక్కడ పిల్లల్ని వారి పిల్లల్లాగా చూసుకుంటూ ఎంతో చక్కగా వంట చేయడానికి ప్రయత్నిస్తున్న మన శ్రీలక్ష్మికి మనం మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు.